మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూడండి, ఇది షో టైపు డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్ లానే ఉంది కదా, కానీ కాదు, ఇది షో టైప్ మొక్క అనమాట. చూడండి ఆకులు ఎంత బాగున్నాయో, లైట్ మెరూనిష్ కలర్లో కదా, చాలా బాగున్నాయి కదా. ఇది ఓన్లీ ఆర్నమెంటల్ కోసం అనమాట, పర్పస్ కోసము. బాగుంది కదా అని తీసుకున్నాను అనమాట. ఒక ఏమంటారు దాన్ని, మీటింగ్లో, మన గార్డెనింగ్ మీటింగ్స్ అవుతుంటాయి కదా, అక్కడ తీసుకున్నాను అన్నమాట. చూడండి ఎంత చక్కగా పెరుగుతున్నాయి చెమ్మకాయలు బాగున్నాయి. ఇంకా ప్యాషన్ ఫ్రూట్స్ చక్కగా చాలా వరకు నిలబడుతున్నాయి. పాతవి పెరుగుతున్నాయి, కొత్త మొగ్గలు వస్తున్నాయి, వచ్చిన మొగ్గలు నిలబడుతున్నాయి. చాలా మటుకు వచ్చిన మొగ్గలు నిలబడుతున్నాయి. చాలా సంతోషం. అయితే మీకు కూడా చూపించాలి. నిన్న నైట్ ఒక 4 విచ్చుకున్నాయి. చెప్పాను కదా, పర్పుల్ అంటున్నా, రెడ్ పల్ప్ ఉన్నాయి. డ్రాగన్ ఫ్లవర్స్ విచ్చుకోవడానికని ఇదిగోండి చక్కగా విచ్చుకుంది. ఇదొకటి. ఇంకా ఇక్కడ ఉంది చూడండి, కనిపిస్తుందా? అక్కడ నుంచి చూపిస్తాను. ఇదిగోండి అదొకటి. పక్కింటి వాళ్ళ గోడ మీదకి వెళ్ళిపోయింది కదా. ఇదిగోండి ఈ 2 అన్నమాట. నిన్న నైట్ వర్షం పడింది చక్కగా. కంటిన్యూస్గా పడతాయి అనుకో. ఇప్పుడు ఎలాగో చలి పుంజుకోవడానికి కంటిన్యూస్ వర్షాలు ముసుర్లు పడతాయి కోర్స్, కానీ ఆ టైంకంతా మరి సీజన్ అయిపోతుందా మరి. ప్రతిసారి అయితే నాకు సెప్టెంబర్లో లాస్ట్ ఫ్లవరింగ్ వచ్చేసి అక్టోబర్లో ఫ్రూటింగ్. ఇక అక్టోబర్ ఇస్ ద లాస్ట్ ఫర్ హార్వెస్టింగ్ డ్రాగన్ ఫ్రూట్స్లా ఉండేదన్నమాట. మరి ఈసారి కొత్త మొక్కలు కూడా కాయడం మొదలుపెట్టాయి కాబట్టి మరి ఈ వేటికైనా ఒకదానికి అక్టోబర్లో కూడా ఫ్లవరింగ్ లేదా సెప్టెంబర్ ఎండింగ్లో కూడా ఫ్లవరింగ్ వస్తుందా అని రావాలని ఆశిస్తున్నాను. మరి చూడాలి. ఇక ఈ 4 అయితే పూచాయి. ఇవి మళ్ళీ 5 days తర్వాత మీకు వాటి అప్డేట్ ఇస్తాను. ఇవి చక్కగా నిలబడ్డాయా పోయాయా అనేవి. ఓకే, నెక్స్ట్ ఇక బీరతీగలన్నీ చనిపోయాయండి. 2 ఉన్నాయండి, కానీ మిగతా 7 కదా, ఆ 7లో 5 అయితే చనిపోయాయి. 6, ఈ 6th వన్లో కూడా ఈ ఒక్క కొమ్మే అలైవ్గా ఉంది. చూడండి, ఈ ఒక్క కొమ్మనే లైవ్గా ఉంది. ఇది 6th వన్ కదా, ఆ టబ్లో ఉంది. ఇక ఈ 7th వన్, దీంట్లో 3 branches లైవ్గా ఉన్నాయి. చూడండి 3 branches మొన్న మనం హార్వెస్ట్ చేసాం చూడండి, ఆ 3 branches మళ్ళీ లైవ్గా ఉన్నాయన్నమాట. అయితే నేను కింద కొంత భూమి ఉంది కదా మాకు బయట, దాంట్లో కూడా అది వేసాను. ఏంటది, బీరతీగ వేసాను. అది పెరుగుతుంది. ఇదొకటి ఇదిగోండి, ఇది ఇంకొకటి అన్నమాట. కనిపిస్తుందా? ఇది ఈ 3 అలైవ్గా ఉన్నాయన్నమాట. ఓకే, ఇక మన కాకర తీగల విషయానికి వస్తే చూడండి, కాకరలు పడ్డాయి, పిందెలు కూడా ఉన్నాయి. చూడండి, ఇంకో కాకర ఇటు సైడు, ఇదిగోండి. ఇదిగోండి కాకర పిందెలు పడుతున్నాయి. ఇదిగోండి కాకర పిందెలు కనిపిస్తుందా? ఏదమ్మా, ఇదిగోండి కాకర పిందెలు పడుతున్నాయి కాబట్టి సంతోషం. దీనికి మనము 2 మునక్కాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇక మళ్ళీ ఇది పుంజుకోవాలి. చిగుర్లు వస్తున్నాయి. చిగుర్లు వస్తే మనకి మళ్ళీ పూత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చూడండి, ఇక దీని మీదే హోప్స్ అన్నమాట. చక్కగా పడుతున్నాయి. లాస్ట్ టైం కూడా పూత వచ్చినప్పుడు ఇంతవరకు పెరిగింది ఒకటే,
రాలిపోయిందనమాట. ఈసారి అయితే 4-5 వరకు నిలబడ్డాయి, ప్లస్ చాలా వరకు పూత ఉంది. చూడాలి, హోప్ ఫర్ ద బెస్ట్. డజనైనా వస్తాయా అనేది. అయితే మీకు ఈ ద్రాక్ష గురించి చూపించాలి. చూడండి, ఆకులన్నీ చక్కగా రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులతో చిగుర్లతో గుత్తులు పడ్డాయండి. చూడండి, ఇంకా చూపిస్తాను. చూడండి, అంతా చిగుర్లే, ఎందుకంటే పాత ఆకులన్నీ పడిపోయాయి. కొత్త చిగుర్లతో పాటు మొగ్గలు. ఇదండి, కొత్త చిగుర్లతో పాటు మొగ్గలు. చూడండి, మొత్తం చిగుర్లు, ఎందుకంటే ఆకు రాలిపోయింది. మనం తుంచేసాం చాలా వరకు ఇంకా చాలా వరకు మొగ్గ రాలిపోయింది. మొగ్గ అంటున్నాను, ఇదే ఆకు రాలిపోయింది దానంత కదే. చూడండి, అంతా కొత్త ఆకు చిగుర్లే కనిపిస్తున్నాయా మీకు? వసంత ఋతువులో స్టార్టింగ్లో మంచిగా వచ్చి నిండుగా, ఇదంతా నిండుగా వచ్చేసిన ఆకు చూపించాను. ఆ తర్వాత కొద్దిగా వర్షాలు పడితే ఆకంతా పాడైపోతుంది. చాలా వరకు నేను తుంచేస్తాను, మిగతా ఇంకా చాలా ఆకు ఉంటుంది కదా, అవన్నీ రాలిపోతాయి అని చెప్పాను. చూడండి, అదంతా రాలిపోయిందని చెప్పాను కదా. ఇప్పుడు ఆ రాలిపోయిన తర్వాత ఇది చిగురు. ఇవన్నీ చిగుర్లు. ప్లస్ ఇంకొకటి చూపిస్తా. ఇదిగోండి, ఇది గుర్తుందా మీకు? నేను అప్పుడు ప్రూనింగ్ చేశాను అని ఇటు సైడ్ కొమ్మలని చూపించాను. ప్రూనింగ్ చేశాక చిగుర్లు వచ్చాయి విత్ పూతతోటి అని చెప్పాను. పూత వచ్చిన తర్వాత ఇది పెరిగే దశలో కూడా చూపించాను. ఇవి పెరుగుతున్నాయి చూడండి ఇక్కడ అని. ఇప్పుడు పెరిగేసాయి చూడండి, పండుతున్నాయి కూడా, పండే దశకు కూడా వచ్చేసాయి. చూసారా మీ ముందే అన్ని స్టేజ్లు. ప్రూనింగ్ తర్వాత చిగురు రావడం, చిగురులతో పాటు మొగ్గలు రావడం, పిందెలు పడి చక్కగా కాయలుగా ఎదగడం, ఇప్పుడు పండ్లు కావడం. ఇదంతా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది కదా. ఇది ఫుల్గా రైప్ అవ్వడానికి ఒక 15 to 25 డేస్ పడుతుందన్నమాట. అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత సేమ్ అండి, ఇది కూడా సేమ్ అన్నమాట. చూడండి, ఇది కూడా సేమ్. ప్రూనింగ్ తర్వాత చిగుర్లతో పాటు మొగ్గల తర్వాత పిందెలు. ఇది ఇప్పుడు పిందెల స్టేజ్లో ఉంది. పిందెలు అయిపోయిన తర్వాత పండ్లు అవుతుంది అనమాట. ఇది పండ్లు కావడానికి ఇంకా ఒక 1 month to 45 days టైం ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూడండి, ఆకులు రాలిపోయే వాటంతటవే మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చాయి. చూసారా, చిగుర్లు వచ్చాయి. ఇప్పుడు చిగుర్లతో పాటు చూడండి మొగ్గలు. చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ మొగ్గలే. నెక్స్ట్ ఇలా పిందెలుగా, కాయలుగా మారి ఇలా పండ్లలా మారుతాయి అన్నమాట. చూసారా, ఇది ద్రాక్ష తీగ అప్డేట్ అండి. ఆ పైన చూస్తున్నారా, పండడానికి రెడీగా ఉంది. ఇంకా 10 daysలో అవి పండిపోతాయి. కాకపోతే పక్షులు మిగులుస్తాయా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. చూడండి, మళ్ళీ మెల్లమెల్లగా మొత్తం దట్టంగా తయారైపోతుంది. ఇదంతా ఏరియా అంతా దట్టంగా తయారైపోయి ఇక్కడ చిక్కటి నీడ. కాకపోతే ఇలాంటి చిక్కటి నీడలు ఎండాకాలం మనం బాగా ఆస్వాదించవచ్చు, చలికాలం ఇంకా చల్లగా ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.